खैरताबाद हल्के असम्बली बीआरएस पार्टी का एक इजलास बंजारा हिल्स के एक फंक्शन हॉल में मुनाकिद हुआ। रुकने असम्बली खैरताबाद डी नागेंदर की क़यादत में मुनाकिद हुआ इस इजलास में साबिक़ वज़ीर एल रमनारा और रुकने असम्बली जुबली हिल्स एम गोपीनाथ मेहमान खुसूसी के अलावा कॉरपोरेटर संगीता श्रीनिवास यादव और हल्के असम्बली खैरताबाद से ताल्लुक़ रखने वाले तमाम बीआरएस कायदीन और पार्टी कारकुनों की कसी तादाद ने शिरकत की। बादअज़ां अरकान असम्बली डी नागेंदर और एम गोपीनाथ ने मीडिया से बात करते हुए तमाम तफसीलात बताई। ఈసారి బీజేపీకి గుణపాఠం చెప్తాం। ఈసారి గులాబీ జెండా సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎగరేస్తాం। ఎందుకంటే ప్రజల్లో ఆ ఉత్సాహం ఎక్కడ కూడా నిరాశ లేదు। తప్పకుండా అదే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలనేది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రత్యేకంగా మా ఖైరతాబాద్ నియోజకవర్గం కానీ లేకపోతే సికింద్రాబాద్లో పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలు మరి ఇంకా దృఢ నిశ్చయంతో రెండింతల ఉత్సాహంతో ఉన్నారు। కాబట్టి ప్రధానంగా ఈ మీడియా ద్వారా నా ఖైరతాబాద్ ప్రజలందరికీ పేరు పేరున మరీ ఒకసారి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా మేము విజయాన్ని సాధిస్తాం। అదేవిధంగా ప్రభుత్వానికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మీరు ఏదన్నా ఒక రూపంలో మీరు గ్యారంటీ ఇవ్వండి। ఇస్తే మేము 100 రోజులు కాదు, ఇప్పుడే మా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా 200 రోజులు అవుతాం। ప్రభుత్వానికి సహకరించాలనే మాకుంది, కానీ మీరు ఎలాగిస్తారు? ఎందుకంటే మేము ప్రజల దగ్గరికి పోగానే మమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఇప్పటి నుండే, మాకు అది చెప్పారు కదా, ఇన్ని గ్యారంటీలే కదా, మీరే ఎమ్మెల్యే కదా, మీరు ఇప్పించాలి కదా అంటున్నారు। కానీ గైడ్ లైన్స్ వస్తే ఏం గైడ్ లైన్స్ ఇచ్చారో చెప్తే మేము ప్రజలకు చెప్పుకునే అవకాశం ఉంటుంది। ఆ గైడ్ లైన్స్లో ఏముందో తెలియదు కాబట్టి మాకే పూర్తిగా దాని మీద అవగాహన లేదు, మేము ప్రజలకు ఏం చెప్తాం? కాబట్టి ప్రభుత్వంకి మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం। ప్రభుత్వము మరి నిజంగా ఈ కార్యక్రమాలు అమలు చేయాలి అంటే ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించాలి, ఒక కాన్ఫిడెన్స్ ఎంఫసైజ్ చేయాల్సిన అవసరం ఉంది। కాబట్టి చేస్తారని విశ్వాసం ఉంది। లేని పక్షంలో మా బాధ్యత మేము ప్రజలు కూడా అంటారు, మేమే అంటలేము కాదు, వాళ్ళే చెప్పారు, అరే కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చాయి అంటే మీటింగ్లు స్టార్ట్ చేయడం జరిగింది। ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది। ఈ సమావేశాలు ఏంటంటే ఎలక్షన్స్ తర్వాత మరి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మొట్టమొదటి సమావేశం। ఎందుకంటే కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారు, కార్యకర్తలు ఏ విధంగా ఎలక్షన్స్లో మరి ఇబ్బందులు పడ్డారు, మరి ఇప్పుడు కూడా మరి గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ విధంగా కార్యకర్తల్ని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇబ్బంది పెడుతుంది, అవన్నీ కూడా కార్యకర్తలతో చర్చించడం జరిగింది। చాలామంది కార్యకర్తలు కూడా చెప్పడం జరిగింది, మా మీద అనవసరంగా తప్పుడు కేసులు పెడుతున్నారు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత। గతంలో మనం 10 ఏళ్ళు అధికారులు ఉన్నప్పుడు ఎవరిని కూడా ఇట్లాంటి కార్యక్రమాలు మేము ఎప్పుడు చేయలేదు। ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో అందరం కూడా కలుపుకొని పోయాం మేము, ఇప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు। కానీ ఇప్పుడు టోటల్గా మేము అధికారులు ఉన్నామని చెప్పేసి తప్పుడు వాగ్దానాలతో ఈ అధికారం రావటం జరిగింది। గతంలో మనం చూసాం, ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా ఇదే విధంగా బీజేపీ వాళ్ళు తప్పుడు ప్రచారంతో బండి సంజయ్ గారు కానీ ఇల్లు కానీ మరి 48 సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది బీజేపీ పార్టీ। మరి ఇమీడియట్లీ 2 ఏళ్ళు తిరక్క ముందే టోటల్ బీజేపీ నామరూపాలు లేకుండా మరి హైదరాబాద్ నగరంలో పోయింది। మరి అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే అబద్ధాలు చెప్పి అధికారానికి వచ్చిందో, రాబోయే రోజుల్లో డెఫినెట్గా ప్రజలు వాళ్ళకి డెఫినెట్గా గుణపాఠం నేర్పుతారు, బుద్ధి చెప్తారు। ఎందుకంటే వాళ్ళు చేసిన ఒక స్కీమ్ కూడా దానికి గైడ్లైన్స్లు, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు, గ్యాస్ సిలిండర్ మీరు సంవత్సరానికి ఎన్ని ఇస్తారు, నెలకి ఎన్ని ఇస్తారు, అది ఒక్కసారి చెప్పమంటే చెప్తలేదు ఇప్పుడు దాకా। మేము ఇస్తాం 100 రోజులు ఇస్తామని చెప్తారు। ఈ విధంగా ప్రతి స్కీముకు కూడా ఒక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుకి మేము తులం బంగారం ఇస్తా అన్నారు, అది దాని జియో రాలేదు, ఏం రాలేదు। మాకంతా ఎంఆర్ఓలు ఫోన్ చేసి చెక్కులు రెడీగా ఉన్నాయంటే మేము ఎట్లా తీసుకుంటామని చెప్పి, అదేవిధంగా పేదలకి మరి డిసెంబర్ 9 తర్వాత మీరు ఎవరు కూడా డబ్బులు కట్టవద్దు, మరి 200 యూనిట్ ఫ్రీ అని చెప్పి చెప్పడం జరిగింది। మరి మహిళలకి 2,500 రూపాయలు నెలకి మహిళా అభివృద్ధి అని చెప్పారు, అది దానికి గైడ్లైన్స్ ఉంది। ఈ విధంగా వీళ్ళు ఏ స్కీమ్లు అయితే చెప్పారో ఈ 6 గ్యారెంటీలు కాకుండా దీని వెనకాల ఒక 420 గ్యారెంటీలు ఉన్నాయి। ఇవన్నీ కూడా ఎట్లా ఇస్తారు, ఏమి ఇస్తారు, ఎంత బడ్జెట్, అది ఏం చెప్పకుండా మేము 100 రోజులు టైం అడిగాం కదా, మీరు ముందే ఎందుకు మాట్లాడుతున్నారు, ఇంకా టైం ఉంది కదా అంటున్నారు। మేము అనేది 100 రోజులు కాదు, 200 రోజులు